హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో చూస్తున్నారు కదా, మీరు ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉందండి. G+1 ఇండిపెండెంట్ హౌస్. సో మనకు లొకేషన్ వచ్చేసి కరెక్ట్ ఇది చౌదర్గుడ అండి. మనకు నారపల్లి చౌరస్తా నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అండ్ పోచారం చౌరస్తా నుంచి 1.5 కిలోమీటరు. మనకు నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఐడియా ఉంది కదండి, ఫేమస్ కాలేజ్. ఆ కాలేజ్కి జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇండిపెండెంట్ ఇల్లు వచ్చేసి మనకు HMD లేఅవుట్ అండి, HMD అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం అన్ని 30 ఫీట్ రోడ్లు ఉన్నాయి ఇంట్లో ఈ వెంచర్లో. సో చూడొచ్చు, మొత్తం చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా, ఇండిపెండెంట్ హౌస్. సో ఇది మనకి జీపీ లేఅవుట్ కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది HMD లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌస్ అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనకు ఇది స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఫేసింగ్. G+1 కింద మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, పైన డబుల్ బెడ్రూమ్. సో లోపలికి వెళ్దాం ఒకసారి. సో మనం చూస్తున్నాం కదా, మనకి ఇదంతా మెయిన్ గేట్ ఇది. సో ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా. సో మనకు పార్కింగ్ ఏరియా స్ట్రాంగ్ ఉండడానికి మనకి ఇక్కడ తాండూరు బండలు వేశారు చూడవచ్చు. అండ్ మనకి ఇది బోర్వెల్ ఇక్కడే, అండ్ వాటర్ సంప్ ఇది. సో ఇక్కడ మనకు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఉంది కాలనీకి. సో మనకు డోర్ పక్కనే ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు కనెక్షను. సో చూస్తున్నాం కదా, మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా, ఫ్రంట్ ఎలివేషన్ ఇది చూడవచ్చు. వాళ్ళకి మంచి టైల్స్తో డిజైన్ చేశారంతా, లేటెస్ట్ డిజైన్ ఇది. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలో కూడా పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూడండి, విత్ లైటింగ్. సో ఇది మనకు మెయిన్ డోర్ ఇది చూస్తున్నాం కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ ఇది. సో ఇది మనకంతా టేక్ వుడ్తో చేశారు ఇది. సో మనకు సైడ్లోకి వెళ్ళి ఆల్రెడీ గ్లాస్ కూడా ఫిట్టింగ్ చేశారు విండోస్కి. అండ్ లోపల చూద్దాం ఒకసారి. రైట్, మనం లోపలికి వచ్చేసాము చూడొచ్చు. ఇది 2 BHK ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. సో మనకి ఇదంతా హాల్ ఇది చూస్తున్నాం కదా, హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ మనకు. సో మనకు హాల్ ఫ్లోరింగ్ మొత్తం వైట్ మార్బుల్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే. సో మనకు టీవీ యూనిట్ చుట్టూ ఇక్కడ ఆల్రెడీ సెల్ఫ్లు చేశారు, మనం కబోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు గ్లాస్ ఫిట్టింగ్ తోటి. సో మనకి ఇక్కడే హాల్లో 2 విండోస్ వచ్చినాయి చూడొచ్చు. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ వాస్తు ప్రకారం మీకు ఒక ఎగ్జిట్ డోర్ కూడా పెట్టారు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ ఇది చూడొచ్చు. సో మన కిచెన్లో కూడా ఆల్రెడీ సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది. అండ్ కిచెన్ పక్కనే మనకు పూజా రూమ్ ఇది, ఆల్రెడీ మార్బుల్స్తో ఫిట్టింగ్ చేసి ఉంది. సో ఇది మనకు రెడీ టు మూవ్ ఇల్లు అనమాట, పెండింగ్ వర్క్ ఏం లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వచ్చింది చూడొచ్చు, సింకు. సో హ్యాండ్ వాష్ పక్కనే మనం ఇక్కడ చూస్తాం కదా, ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది చూడవచ్చు. మొత్తం మనకు కింగ్ సైజ్ బెడ్ పడిన తర్వాత కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది ఇక్కడ మనకు. అండ్ మనకి ఇక్కడ విండో వచ్చింది. సో విండోస్కి ఆల్రెడీ గ్రిల్స్ ఫిట్టింగ్ చేశారు. అండ్ UPVC డోర్స్ కూడా ఫిట్టింగ్ చేశారు, స్లైడింగ్ డోర్స్. అండ్ మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో బాత్రూమ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం చూడొచ్చు. సో మనకు ఇందులో ఫాల్ సీలింగ్ చూడొచ్చు, వాల్ సీలింగ్ కూడా కంప్లీటెడ్ అయిపోయింది. సో ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా డిజైన్ చేశారు. సో మనం హాల్లో కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూడవచ్చు. ఇక్కడ పార్టీషన్ పక్కనే మొత్తం కంప్లీట్ అయిపోయింది, విత్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి. సో ఈ హాల్ నుంచి మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడవచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు. అండ్ పక్కనే మనకు అటాచ్డ్ బాత్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇయ్యరు మ్యాక్సిమం. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ఉంది ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ సెల్ఫ్ కూడా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మనకు వాల్ సీలింగ్ కూడా అయిపోయింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి మంచి కలర్ఫుల్ పెయింట్ ఇచ్చింది చూడవచ్చు మనకు. సో మనం ఇందాక హాల్లో 2 డోర్ చూసాం కదా. సో ఈ డోర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వస్తుందండి. సో ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఇచ్చారు, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది చూసుకోవచ్చు. సో ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఫిట్ బ్యాక్ ఏరియా ఇక్కడ ఎక్కువ వచ్చింది చూడవచ్చు మనం ఈ సైడ్లో. మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకు లోపల ఆల్రెడీ సెల్ఫ్లు పెట్టేశారు, బయటికి డిస్టర్బ్ లేకుండా. సో మనం
నెక్స్ట్ పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి. మెయిన్ గేట్ పక్కనే రైట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు. సో మనం ఈ స్టెప్స్ చూస్తున్నాం కదా, ఇది మొత్తం గ్రానైట్ ఇది, అండ్ లెఫ్ట్ సైడ్ మనకు అల్యూమినియం రైలింగ్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా మనకు బాల్కనీ ఏరియా చూస్తున్నాం కదా. సో ఇదంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకు చూడవచ్చు, మంచి లుక్ ఉంది. అండ్ ఫ్రంట్ మనకి ఇక్కడ సైడ్ రైలింగ్ కూడా వచ్చేసింది అల్యూమినియం తోటి. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనం చూస్తున్నాం కదా, మెయిన్ డోర్ ఇది చూడవచ్చు. సో కింద లాగానే మంచి లుక్తో ఉంది మెయిన్ డోరు. అండ్ మెయిన్ డోర్కి చుట్టూ మనకు విండోస్ వచ్చినాయి విత్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి. సో లోపల చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లోపల ఎలా ఉందో. సో మనం లోపలికి వచ్చేసాం. మనకి ఇదంతా హాల్ ఇది చూడొచ్చు, ఎల్ షేప్లో చాలా స్పేసియస్గా వచ్చింది మొత్తం హాల్ ఇది. చూస్తున్నారు కదా హాల్ ఇది. సో మనం ఇదంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో కింద దానికంటే ఇంకా పెద్ద వచ్చింది హాల్ ఇది. సో పార్కింగ్ ఏరియా కవర్ అయిపోయింది కాబట్టి. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ ఆల్రెడీ పాయింట్ ఇచ్చారు. అండ్ మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు. అండ్ పైన మనం ఫాల్ సీలింగ్ చూడవచ్చు, కలర్ఫుల్గా మంచి డిజైన్తో చేశారు మొత్తము. గెస్ట్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ మనకి ఇక్కడ పార్టిషన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ప్లానింగ్, మాత్రం మనం పార్టిషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది చూడవచ్చు, లైక్ వెంటిలేషన్ మాత్రం బాగుంది. అండ్ మనకి ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది. సో చూడవచ్చు, ఇది అంత కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ వాల్కి టైల్స్ కూడా వేశారు. అండ్ ఇక్కడ మనకు అన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇది పూజా రూమ్ ఇది. సో ఇక్కడ మనకు గ్రానైట్ అండ్ మార్బుల్స్తో ఫిట్టింగ్ చేశారు బాగా. సో మనకి ఇక్కడ ఒకటి హాల్లోనే ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ సింకు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో మనకు వాల్ పెయింట్ చూడవచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీనికి సరిపడు కలర్ పైన ఫాల్ సీలింగ్ కలర్ ఇచ్చారు. సో ఇది మనకు అన్ని సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో మనకు చాలా స్పేసియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా వైట్ మార్బుల్సే వచ్చినాయి. నెక్స్ట్ మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది లోపల. సో లైట్లు కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మనం. సో రెడీ టు మూవ్. అండ్ నెక్స్ట్ మనకు హాల్కి కరెక్ట్ రైట్ సైడ్లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేసినాం చూడొచ్చు. సో ఇంట్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా వచ్చింది. సో విండోస్ కూడా గ్రిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పైన మనం ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది. దానికి సరిపడు కలర్ వాల్ డిజైన్ చేశారు. సో ఇక్కడ మనం వాల్కి లైటింగ్ కూడా చూడవచ్చు, ఫాల్ సీలింగ్ నుంచి లైటింగ్ ఫోకస్ ఎలా ఉందో. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. మనకు హాల్లో ఇక్కడ వాస్తు ప్రకారం ఇంకొక డోర్ వచ్చింది. సో ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. సో మనకి ఇది ఒక మినీ బాల్కనీ లాగా వస్తుంది ఇటు సైడు. సో మనకి ఇక్కడ సైడ్ ఇది హ్యాండ్ వాష్ కూడా వచ్చింది. ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. పైన మనం చూద్దాం ఓపెన్ టెర్రస్ అంతా ఏముందో ఒకసారి చూద్దాం. సో టెర్రస్ కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు రెడ్ కలర్. సో పైన మనం చూడొచ్చు ఆల్రెడీ అన్ని పిల్లర్స్కి సంబంధించి కనపడుతుంది కదా. సో మనం ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకొని కట్టుకోవచ్చు ఒకవేళ. సో పైన రెంట్కుంటే కింద ఓనర్స్ ఉండొచ్చు. సో మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. అండ్ మనకు ఏరియా చూస్తే ఒకసారి చూడొద్దు, చుట్టూ మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. ఎందుకంటే ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి అందరు ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఇక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా ఆపోజిట్, ఇది అనురాగ్ కాలేజ్ అండి. సో అనురాగ్ యూనివర్సిటీ కూడా అంటారు దీన్ని. అండ్ పక్కనే మనం చూడొచ్చు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు కనిపించేది ఇదంతా మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడే. సో అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చుట్టూ. అండ్ ఇక్కడ మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ కనెక్టివిటీ కూడా ఉంది. నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్
ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చుట్టూ ఉన్నాయండి, చూడొచ్చు అంతా మనకు. సో మనకు పైనుంచి అన్ని కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం G+1 ఇండిపెండెంట్ హౌస్ చూసాం కదా. సో లోపల డిజైన్ ఎలా ఉందో. సో మనకు రేట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. రేట్ వచ్చేసి మనకు జస్ట్ 75 lakhs అండి, 100 square yards, నార్త్ ఫేసింగ్. సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది చౌదరిగూడ, మనకు నారపల్లికి జస్ట్ 3 kilometers ఉంటుంది. అండ్ పోచారం ఇన్ఫోసిస్ చౌరస్తాకి కిలోమీటర్న్నారండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ వీడియో మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ ఓనరే మీతో మాట్లాడతారు. అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.